ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తాడు. చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తాడు. స్టార్ ప్లేయర్లైనా యంగ్ క్రికెటర్లైనా జట్టు ప్రయోజనాలకు తగినట్టే ఆడాలంటాడు. అసలు భారత జట్టులో స్టార్ కల్చర్ ఉండకూడదంటాడు. టీమ్గా రాణించాలని కోరుకుంటాడు. అయితే గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక భారత జట్టులో చాలా మార్పులే వచ్చాయి. కారణమేదైనా కావచ్చు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ అయిపోయారు. సరిగ్గా ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ముందే టాటా చెప్పేశారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే ఎవరూ ఊహించని విధంగా రవిచంద్రన్ అశ్విన్ కూడా టాటా చెప్పేశాడు. టెస్టుల్లో గత 2-3 సంవత్సరాల్లో కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ పర్ఫార్మెన్స్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు. అందుకే పొమ్మనకుండా సీనియర్లకు గౌతమ్ గంభీర్ పొగ పెట్టేశాడనే చర్చ ఉంది. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే గంభీర్ మాత్రం యువ ప్లేయర్లకు అవకాశాలిస్తున్నాడు. నచ్చిన జట్టును ఎంచుకుంటున్నాడు. తుది జట్టుపైన క్లారిటీతో కనిపిస్తున్నాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా తన దారి తనదేనని చాటుకుంటున్నాడు. గ్రౌండ్లో ఏం చేయాలన్న దానిపైన యువ ప్లేయర్లను గైడ్ చేస్తున్నాడు. ఎక్కువగా అనుభవం లేని కుర్రాళ్లే జట్టులో ఉన్నందున గంభీర్ మాటకు నో చెప్పకుండా ఫాలో అవుతున్నారు. కమిట్మెంట్తో జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా ఆడుతున్నారు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో కుల్దీప్ యాదవ్ను తీసుకోవాలనే డిమాండ్స్ వచ్చినా గంభీర్ మాత్రం తన గేమ్ ప్లాన్కి కట్టుబడి ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్కు అవకాశాలు ఇచ్చాడు. అయితే ఆ అవకాశాలను వాషింగ్టన్ సుందర్ కూడా వినియోగించుకున్నాడు. 4వ టెస్టును డ్రా చేసుకోవడంలో, ఆఖరి టెస్టును గెలవడంలో వాషింగ్టన్ సుందర్ పాత్ర కీలకమే. కెప్టెన్ విషయంలోనూ గంభీర్ తన మార్క్ చూపించాడు. ఇంగ్లాండ్తో సిరీస్కు ముందో కెప్టెన్సీ రేసులో ఎక్కువ మంది పేర్లే వినిపించినా శుభ్మన్ గిల్కే గౌతీ జై కొట్టాడు. తన రూటే సపరేట్ అనిపించుకున్నాడు. విదేశాల్లో పెద్దగా ట్రాక్ రికార్డ్ లేని గిల్కు కెప్టెన్సీ ఇవ్వడంపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయితే విమర్శకులకు గిల్ గట్టి సమాధానమే ఇచ్చాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఓ దశలో హెడ్ కోచ్గా గంభీర్ ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో ఓటమి, ఆసీస్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పరాజయం హెడ్ కోచ్పై విమర్శలకు కారణమయ్యాయి. కానీ ఇప్పుడు ఇంగ్లాండ్తో సిరీస్లో మెరుగైన ప్రదర్శనతో గంభీర్ మంచి మార్కులు కొట్టేశాడు. గౌతేవి తాత్కాలిక ప్రణాళికలు కావాలని లాంగ్ టర్మ్ ప్రణాళికలను ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గౌతీ హెడ్ కోచ్ పదవికి ఎలాంటి ప్రమాదమూ లేదంటున్నారు.